ఈ మ్యూజిక్. ఏ మానసి ఆగవే. హలో. లుక్ 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 అట్ 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 మీ మీ మీ. నా కల్లోకొచ్చేది గీసానే గడేనా? హాయ్ ఫ్రెండ్స్. మనిషి మధురతరం స్నేహంతో, మనసు మధురతరం ప్రేమతో. ఆ మనిషిని మనసుని నడిపేది సంగీతం. ఆ సంగీతం ఈ మధు ప్రాణం. హలో. బాయ్. హలో సీనియర్ సార్, మిమ్మల్ని. ఏంటి నువ్వు హాయ్ చెప్పినా పట్టించుకోలేదు? చూడలేదంటావా? లైట్ తీసుకున్నాడా? నాకే సెటర్ ఇస్తున్నావాని? సాలెగాడు చూస్తలేడు కదా, ఇడికి దమ్కి ఇస్తా చూడు. సీనియర్ సార్, సీనియర్ సార్, సీనియర్ సార్, వెయిట్ 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 ఆగండి 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 ఆగండి. హే పాపా, ఎప్పుడొచ్చావు? అబ్బా, కళ్ళగిట్ల కట్టెలు కట్టుకున్నావా ఏంది? ఏం కథలు పడుతున్నావు? 10 సార్లు పిలిచినా పలకవింది. సీనియర్లు 10 సార్లు కాదు, 11 సార్లు పిలిచినా పలకరు. ఇంతకీ నువ్వు పిలిచిన పనేంటి పాపా? ఏం లేదు, ఇయాల మా ఇంట్లో మా సిస్టర్ కి ఓని ఫంక్షన్ ఉంది. మస్తు గ్రాండ్ గా చేస్తున్నాం. సో మిమ్మల్ని ఇన్వైట్ చేద్దామని. మన గ్యాంగ్ అందరూ వస్తున్నారు. మన గ్యాంగా? అంటే నువ్వు నేను అంతేనా? అంటే మీరు సీనియర్, నేను జూనియర్. అది సరే, మీరు వస్తున్నారు కదా? నువ్వు ఇన్వైట్ చేస్తే రావాలి కదా. కానీ రా. ఏ కైకు? ఇవాళ మా అమ్మ బర్త్డే, సో మదర్ ఫస్ట్, మిగతావన్నీ నెక్స్ట్. కైకు ఫంక్షన్ బాగా ఎంజాయ్ చేసి రేపటికల్లా ఈ రికార్డ్స్ కంప్లీట్ చేసి తీసుకురావాలి. ఓకేనా? బాయ్. రండ్రా. ఏంటి ఫంక్షన్ కి ఇన్వైట్ చేసావా? వస్తానన్నాడా? కాలేజ్ లో ఉన్న కాంప్లైంట్ బాయ్ లో ఉన్నాడు. అందమైన అమ్మాయి పిలుస్తుంటే అమ్మ బర్త్డే అంటాడు. వాళ్ళమ్మ వాడికి అంత స్పెషలా? అమ్మా నాన్న తమిళమ్మాయి సినిమాలో రవితేజ వాళ్ళమ్మలా? వీడే గిట్లుంటే వీడి అమ్మ అదే నాకు కాబోయే అత్త. ఎట్లుంటదో ఏమో. బ్రాహ్మణి వచ్చేది ఈ గుడికి కదా? వదినా, అక్కొచ్చేది ఇదే గుడికి, డౌటే లేదు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. హరి ఓం. ఓం సర్వే దేవతాభ్యో నమః. నా ఆడపడుచు ఫంక్షన్ కొచ్చేలా ఒప్పించు తండ్రి.
అనయ్య, మామ్ అన్నయ్యకి ఫోన్ చేసి గుడికి రావద్దని చెప్పు. బ్రహ్మణి, పూర్ణకుంభ అమ్మవారికి ఇవ్వాలని తీసుకొచ్చి ఇవ్వకుండా వెళ్ళిపోతే అరిస్తాం. జరగాల్సిన నష్టం ఎప్పుడో జరిగిపోయింది. అరిష్టం కళ్ల ముందే కనిపిస్తోంది. ఇంకా కొత్తగా జరగడానికి ఏముంది? పదండి. వదినా, వద్దు. నీ నోటితో నన్నలా పిలిస్తే నాకు అసహ్యం. ఏనాడైతే నీ కారణంగా ఈ గుండెల్లో మంటలు చెలరేగాయో ఆ మంట రావణ కాష్టంలా ఇంకా కాలుతూనే ఉంది. ఈ బ్రాహ్మణి కాలి మట్టిలో కలిసిపోయే వరకు ఆ మంట చల్లారదు, చల్లారనివ్వను. దేవుణ్ణి చూడాలని గుడికొచ్చాను. రాక్షసుల్ని చూడాల్సి వస్తుందని నేను అనుకోలేదు. వదినా, చెప్తే విన్నావా? తను మనల్ని మనుషులా కూడా చూడ్డం లేదు. అర్థమవుతుందా? తనకి మనుషుల కంటే పట్టింపులే ముఖ్యం. బంధాల కంటే తన మూర్ఖత్వాన్ని గెలిపించుకోవడమే ముఖ్యం. కోమలి, తనకి నేనంటే ద్వేషం ఉండొచ్చు, కానీ మీరంటే ప్రేమ లేకుండా ఉండదు కదా. నువ్వైనా వెళ్ళి తనతో మాట్లాడమ్మా. వెళ్ళమ్మా. వదినా, అక్క నా మాట వినదు. ఒక్కసారి మాట్లాడమ్మా. వెళ్ళు. సరే. అక్క, ఒక్క నిమిషం. ఏంటక్క? వదినంటే తనంటే నీకు పడకపోవచ్చు. ఆ కోపాన్ని మా మీద ఎందుకు చూపిస్తున్నావు? ఎందుకు చూపించకూడదు? తులసి మొక్క ఇంట్లో ఉంటే పూజలు చేస్తారు. అదే మొక్కని శ్మశానంలో సమాధుల మీద కూడా వేస్తారు. అక్కడ పూజలుండవు. విలువ ఉన్న చోటుని బట్టే ఉంటుంది కోమలి. అక్క అని ఇప్పుడొచ్చావు. అమెరికా నుండి రావడమే. నా ఇంటికి రావచ్చుగా. అంటే నా చిన్న కూతురికి ఓణి ఫంక్షన్ చేస్తున్నాం అక్క. అంటే నీ అక్కకి ఫంక్షన్ చేసే స్తోమత కూడా లేదనుకున్నావా? సంప్రదాయాలు తెలియవనుకున్నావా? ఓణి ఫంక్షన్ అనేది మేనమామ చేయాలి కదా బ్రహ్మణి. అవును బావా, అందుకే ఆ ఇంటికి వెళ్ళామక్క. నా కూతురికి ఒక్కగానొక్క పెద్దమ్మివి నువ్వు. నువ్వొచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే మేమందరం సంతోషిస్తాం. అయినా నువ్వు వాళ్ళింటికి రావట్లేదు కదక్కా. కానీ ఫంక్షన్ జరిగేది ఆ ఇంట్లోనే కదా. అక్క, ప్రశ్నించే సామర్థ్యం నీకున్నా అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పే తెలివితేటలు నాకు లేవక్క. నా కూతురికి నీ ఆశీర్వాదం కావాలి, అంతే. భ్రమణి, మనకి నచ్చని వాళ్ళకి దూరంగా ఉండాలనుకోవడం తప్పు కాదు. కానీ ఆ ఆవేశంలో మనం కావాలనుకుంటున్న వాళ్ళ నుండి కూడా దూరంగా జరిగిపోతున్నామేమో ఒక్కసారి ఆలోచించు. ఇప్పటికే మా అమ్మ బ్రాహ్మణి గాని కలిసి ఉంటుంది. ఖచ్చితంగా ఇంటికి రావడానికి ఒప్పుకోవాలి.
పెద్దమ్మ వస్తుందా అంటూ నా బిడ్డ అడుగుతుంటే నా ప్రాణం పోయినట్టుందక్కా. సరే, నీ కూతురు కోసం ఒప్పుకుంటున్నాను. కాకపోతే నాదో కండిషన్. కోమలి, వదిన్తో మాట్లాడావా? ఏమంది? ఫంక్షన్కొస్తానందా? చెప్పమ్మా. వస్తానందొదినా. ఏమండి, కోమలి ఏం చెప్తుందో విన్నారా? వదిన మన ఇంటికి వస్తానందంట. నాకు తెలుసు తను కోపంలో ఏదో అనుండొచ్చు, కాని అయిన వాళ్ళందర్నీ దూరం చేసుకునే మూర్ఖురాలు కాదండి నా ఆడబిడ్డ. చాలమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది. కాని వదిన తన్ని ఫంక్షన్కి రావాలంటే ఒక కండిషన్ పెట్టింది. తను ఇంట్లో అడుగు పెట్టే ముందు నుండి తను తిరిగి వెళ్లిపోయే ఆఖరి క్షణం వరకు మీరెవరూ కంటికి కనిపించకూడదంది. అలా అయితేనే ఈ ఫంక్షన్కి వస్తానని చెప్పమంది. అంటే మా ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే ఆవిడ గారి కోసం సొంత ఇంట్లో దొంగల్లా దాక్కోవాలా? భారతి, ప్రేమల్ని కోరుకోవడం తప్పు కాదు, అది దక్కదని తెలిసి కూడా ఆశల్ని పెంచుకోవడమే తప్పు. తన్నీకు ఆడబిడ్డగా 25 ఏళ్ల నుంచే తెలుసు, కానీ నాకు తోడబుట్టిన దానిగా నెలల పిల్లప్పటి నుంచి తెలుసు. తను మారదు భారతి, మారితే తను బ్రాహ్మణ అవ్వదు. ఏంటండి మీరు? ఇప్పటి వరకు మనల్ని చూడటానికే ఇష్టపడని తను ఇంటికి రావడానికి ఒప్పుకుంది కదా. ఇంటికి అతిథులొస్తే మనం నిలబడైనా వాళ్ళని కుర్చీలో కూర్చోబెడతాం. ఇది అలాంటిదే అనుకోవచ్చు కదా. అది కాదు భారతి. మీరింకేం మాట్లాడకండి. నా ఆడబిడ్డ నా ఇంట్లో కాలు పెడుతోంది. నాకది చాలు. నన్ను చూడకపోతేయే, మాట్లాడకపోతేయే. కోమలి, తన కండిషన్స్ అన్నీ మాకిష్టమే. తను ఎలా ఉండమంటే అలా ఉంటామని చెప్పి ఈ పసుపు కుంకుమల్ని వదిలికిచ్చిరా అమ్మా. వెళ్ళు. అలాగే వదినా. అక్క, 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 అంత నీ ఇష్ట ప్రకారమే జరుగుతుందక్క. ఫంక్షన్ ఎప్పుడు? ఈరోజే. ఓకే, తప్పకుండా వస్తాను. అక్క, వదిన్ని కిమ్మని ఈ పసుపు కుంకాలిచ్చింది.
నాకు అన్నే లేడు, ఇంకా వదినెక్కడి నుంచి వస్తుంది? అమ్మా, బ్రాహ్మణి గారు వచ్చారా? ఏమైందమ్మా? ఏం లేదు. పసుపు కుంకుమలు పడ్డాయిగా, నువ్వింటికెళ్ళు. నేనివి తీసుకునొస్తాను. స్వామి, నీ దయవల్ల ఇంతకాలానికి నా పెద్ద ఆడబిడ్డ మా ఇంటికి రావడానికి ఒప్పుకుంది. ఈ కలయిక శాశ్వతమై తను జరిగిందంతా మర్చిపోయేలా చేయి స్వామి. ఒకనాడు నా కారణంగా దూరమైన ఆ కుటుంబం మళ్లీ దగ్గరవ్వాలి. దానికి నువ్వే దారి చూపించాలి. తను ఎప్పటికీ మాతోనే ఉండిపోవాలి. నా భర్తకి తన చెల్లెల్ని దూరం చేశాననే బాధ నా నుండి శాశ్వతంగా దూరం అయిపోవాలి. నా ఇల్లంతా నా ఇద్దరు ఆడబిడ్డలతో కళకళ్లాడిపోవాలి. ఆ సంతోషాన్ని నేను కళ్ళారా చూడాలి. అందరూ కలిసేలా చేయి స్వామి.
ఏమండి ఏమండి లేవండి ఏమండి 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 అయ్యా అయ్యా ఏంటమ్మా? అది అక్కడ. అయ్యో ఎవరమ్మా? ఏమైంది? అవన్నీ తర్వాత. అమ్మా నా పాలకేనమ్మా. అయితే మనిషి కంటే ఎక్కువ. అయ్యో అయ్యో అమ్మాయి ఆగు. అమ్మాయి ఏం చేస్తున్నావు? ఏమండి కళ్ళు తెరవండి. అలా చూస్తూ నిలబడతారేంటి? ఆ బిందులో పాలు తీసుకురండి. ఆ బిందెలన్నీ ఖాళీ అమ్మా. ఏమండి అమ్మా అన్నయ్యకి యాక్సిడెంట్ అయినట్టుంది. స్టాప్!